మొత్తంగా అయితే 118 సీట్లతో టీడీపీ జనసేన తొలి జాబితా అయితే రిలీజ్ అయింది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులను అయితే ప్రకటించారు. అలాగే మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు. కాకినాడ జిల్లాకు సంబంధించి 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 4 అభ్యర్థులను ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఇందులో జనసేనకు సంబంధించి కాకినాడ రూరల్ స్థానాన్ని కేటాయించారు. కాకినాడ రూరల్ నుంచి జనసేన ఇన్ఛార్జిగా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఉన్న పంత నానాజీకి అవకాశం కల్పించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, ఇది టీడీపీ జనసేన పొత్తుకు ముందే చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను తుని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక 3వ అభ్యర్థిగా చూస్తే మన జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, ఈయన మెట్ట ప్రాంతంలో గట్టి పట్టున్న నేత, గతంలో వైసీపీలో కూడా పనిచేసి ఫ్లోర్ లీడర్ గా పనిచేసి వచ్చిన వ్యక్తి. ఈ 4 సీట్లు మాత్రం ప్రకటించాల్సి ఉంది. ఇక కాకినాడ సిటీ, అదేవిధంగా ప్రత్తిపాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఏదైతే నిమ్మకాయల చినరాజప్ప పేరు ప్రకటించారో ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చాలా గుర్రిగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా పెద్దాపురాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని ఇస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆ సాంప్రదాయాన్ని చెరిపేసి గత 3 దఫాలుగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎన్నికలతో కలిపి 3 దఫాలుగా పార్టీ అధినేత చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి కాపులు కేటాయించారు. దీంతో ఇక్కడ మంచి బలమైన పట్టున్న దివంగత బొడ్డు భాస్కర్ రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, అదేవిధంగా టీడీపీలో కీలక నేత గుండం చంద్రమౌళి కూడా గత నుంచి కూడా ఈ టికెట్ కమ్మ సామాజిక వర్గాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 4 సీట్లు ఈ పార్టీకి ఇచ్చేవారు. టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బండపేట మాత్రమే ఇవాళ ప్రకటించిన జాబితాలో ఆ పేరు కూడా ఉంది టీడీపీ నుంచి. ఆ ఒక్కటి మాత్రమే అయ్యింది. దీంతో పెద్దాపురంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండి పని చేస్తారో లేదా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. కొంత అసంతృప్తి కూడా పెద్దాపురం సిటీ మీద ఉంది. ఇక కాకినాడ రూరల్ జనసేనకి ముందు నుంచి కూడా ప్రకటించారు. అయితే కాకినాడ రూరల్ నుంచి శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు టికెట్ ఇవ్వాలి, లేకపోతే మేము పనిచేయమని చెప్పి 2 రోజుల క్రితమే టీడీపీ బీసీ నాయకులు ప్రకటించారు. దాన్ని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా మేము పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని ప్రకటించడం జరిగింది. కానీ టీడీపీ నాయకులు కూడా అసంతృప్తి, అసమ్మతికి గురవుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిపల్లికి ఇచ్చే స్థానంలో జనసేన కేటాయించడం పట్ల వారిలో అసంతృప్తి మాత్రం రగిలిపోతుంది. వారు పని చేస్తారా పని చేయరా అన్నది కూడా తేలాల్సి ఉంది. కానీ టికెట్ ఆశించిన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాత్రం తాము పని చేస్తామని చెప్తున్నారు. ఇక జగ్గంపేటలో అయితే ఎలాంటి అభ్యంతరాలు లేదా అసంతృప్తులు కానీ లేవు. వాళ్ళంతా పూర్తి సంతృప్తిగా ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గెలిచే అవకాశంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు ఆయనకు సమీప బంధువే. ఆయనకు టికెట్ ఇవ్వనప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. అదేవిధంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. కాబట్టి చంటిబాబు అనుచరులంతా కూడా వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూకి సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక కీలకమైన సీటు యనమల రామకృష్ణ కుమార్తె యనమల దివ్య. వాస్తవానికి ఇక్కడ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణ సోదరుడు యనమల కృష్ణుడు ఉండేవారు. ఆయన తప్పించి తన కుమార్తెను పెట్టుకున్నారనే అసమ్మతి బహిరంగంగానే యనమల కృష్ణ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో కొంత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు దివ్య పేరు అధికారికంగా ప్రకటించారు, టికెట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణ ఎంతవరకు సపోర్ట్ చేస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. యనమల కృష్ణ అనుచరులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు పార్టీ అధికారంలో వస్తుందని కూడా తన కుమార్తెను పెట్టుకున్నట్టు యనమల రామకృష్ణపై వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పరిశీలిస్తే ఏదైతే జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఉందో ఆయనకు మాత్రం పూర్తి సంతృప్తి ఉంది. ఎక్కడ అసమ్మతి రావడం లేదు. కాకినాడ రూరల్ లో టీడీపీ అసమ్మతి నేతలు ఉన్నారు. పెద్దాపురంలో రాజకీయ వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గం పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా తునిలో యనమలకి రామకృష్ణ సొంత ఇంట్లోనే కుంపటి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో చూస్తే 4 సీట్లు ఖరారయ్యాయి. మరో 3 సీట్లు ఖరారు కావాల్సి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు.